ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ అవుతారన్నది ఇటీవల కాలంలో బలంగా వినిపించింది. వరుసబెట్టి ఏపీకి చెందిన కూటమి అగ్రనేతలంతా ఢిల్లీకి క్యూ కడుతుంటే ఏదో జరుగుతోందని అంతా అనుకున్నారు. మహానాడుకు ముందే జగన్ అరెస్ట్ అని జోస్యం చెప్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా పూనకాలైపోయింది. మహానాడు తర్వాత అని ఇప్పుడు గొంతు సవరిస్తోంది. మొత్తం మీద మహానాడు ముగిసింది. 3 రోజుల పాటు అట్టహాసంగా సాగిన మహానాడుతో తెలుగుదేశం పార్టీ అంతా పూర్తిగా మునిగితేలారు. టాప్ టు బాటం అంతా మహానాడులో గడిపారు. ఇప్పుడు అందరికీ తీరిక చిక్కింది. దాంతో మరోసారి జగన్ అరెస్ట్ అంశం చర్చకొస్తోంది. అయితే జగన్ అరెస్ట్ ఆగిపోయిందని ఈ మధ్య వార్తలొచ్చాయి. ఆయన అరెస్టుకి ఎక్కడో బ్రేకులు పెట్టాయని కూడా అనుకున్నారు. కానీ అదంతా ఒట్టి మాట. ఖచ్చితంగా జగన్ అరెస్ట్ అవుతారని ఒక ఆయన జోస్యం చెప్తున్నారంటున్నారు. అది కాస్త ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరు అంటే, ఒకనాడు వైసీపీతో జిగిని జోస్తుగా ఉన్న సర్వం సహాన్ తానే అయిన విజయసాయిరెడ్డి అంటున్నారు. అయితే ఇది కేవలం ప్రచారమా లేక పుకారా అన్నది అర్థం కావడం లేదు. ఆయన చెప్పాలని వస్తున్న గోసిప్స్ చూస్తే గనక జూన్ 10లోగా జగన్ అరెస్ట్ ఉంటుందంటున్నారు. పాకే ఉంటుంది, కానీ ఆ వైపు నుంచి ఎలాంటి సౌండ్ అయితే లేదు. ఇక విజయసాయిరెడ్డి ఏం చెప్పినా దానికి విలువలేదని, ఆయన ఆ వైపు మనిషి అని జగన్ స్వయంగా మీడియా సమావేశంలో చెప్పిన సంగతి గుర్తు చేస్తున్నారు. ఇంకోవైపు చూస్తే జగన్ కూడా అరెస్టుకి మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు, నేను విజయవాడలోనే ఉన్నాను, వారొస్తే ఎవరు ఆపుతారని వ్యాఖ్యానించిన దాన్ని గుర్తు చేస్తున్నారు. మరి జూన్ నెల అతిపెద్ద రాజకీయ ప్రకంపనలకు కారణమవుతుందా? జూన్లో ఏపీలో రాజకీయ భూకంపాలు వస్తాయా అంటే ఏమో, ఏం జరుగుతుందో తెలియదు. కానీ పరిస్థితులు చూస్తే ఏదో జరిగేట్టు ఉందని అంటున్నారు.